ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ స్వర్గీయ జయశంకర్ సార్కు జోహార్లు అర్పిస్తూ, ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ విషయంలో ఎన్సైక్లోపీడియా. ఇక ఆయనను మించినటువంటి తెలంగాణ విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన, ఆకలింపు కలిగినటువంటి మొదటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. ప్రజాకవి కాళోజీ గారు అన్నట్టు, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనేదానికి నిలువెత్తు నిదర్శనం, సాక్షిభూతం మనమందరం వారితో కలిసి పనిచేసినటువంటి స్వర్గీయ మహానుభావుడు ఆచార్య జయశంకర్. ఆచార్య జయశంకర్ గారు కారణ జన్ముడు. బహుశా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేకమైనటువంటి చరిత్రాత్మక పోరాటాలు జరిగినాయి. కానీ ఒక జీవిత కాలంలోనే 4-5 రకాలైనటువంటి చారిత్రక పోరాటంలో పాల్గొన్నటువంటి అరుదైన అపురూపమైనటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నాడు. తెలంగాణను ఆంధ్రాతో కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 1969 పోరాటంలో పాల్గొన్నాడు. చివరికి తెలంగాణ సాకారమయ్యే చారిత్రక పోరాటం కేసీఆర్ గారి నాయకత్వాన సాగితే అది ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో చివరి శ్వాస విడిచే వరకు జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు. నా అదృష్టం, వారు సీకేఎం కళాశాలలో పనిచేసినప్పుడు నేను డైరెక్ట్గా వారి విద్యార్థిని. నా అదృష్టం, వారు కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ విద్యార్థిని. నా అదృష్టం, మలిదశ ఉద్యమంలో వారితో పాటు అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులలో నేను ఒకరిని. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, జయశంకర్ గారి తార్కిక ధోరణి. నేను మొదటి దశ ఉద్యమంలో చాలా చిన్నవన్నీ పాల్గొనలేదు, కానీ జయశంకర్ గారు నాకు 75లో ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి రోజుల నుండి నేను 84లో రాజకీయాల్లోకి వచ్చి 87 నుంచి హైదరాబాద్లో పార్టీలలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం బడ్జెట్ పుస్తకాలను తెప్పించుకొని, బహుశా ఏ దేశంలో కూడా ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కానీ ఒక 40-55 సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులను, పద్దులను, ఖర్చులను సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. కాబట్టే ఆయన ఏదన్నా ఆర్గ్యుమెంట్కు తెరలేపితే దాన్ని కౌంటర్ చేసేటువంటి వ్యక్తులు లేడు అని అంటే అంశం పట్ల ఆ మహానుభావునికి ఉన్నటువంటి నిబద్ధతకి ఇది నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఆచార్య జయశంకర్ గారిని, ఆయన బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలి. చాలామందికి, మనలో ఉన్నటువంటి మిత్రులు చాలామందికి ఆయన తెలంగాణ ఒక ఉద్యమకారుడుగా, ఒక సిద్ధాంతకర్తగా ఎక్కువ తెలుసు. కానీ ఆయనలోని భిన్న పార్శ్వాలను చూసినటువంటి అపురూపమైనటువంటి అవకాశం నాకు దక్కింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, 1975లో వారు వరంగల్లో ఉన్నటువంటి సీకేఎం కళాశాలకు ప్రిన్సిపాల్గా వచ్చిండు. ఆ రోజు సీకేఎం కళాశాలలో చదువుకోవడం అని అంటే ఒక రకంగా అక్కడంతా అసాంఘిక
కార్యకలాపాలకు నిలువుగా ఉన్నటువంటి కళాశాల. ఆయన 75లో ఆ కాలేజీకి వచ్చేటువంటి సమయానికి విద్యార్థులు ఎవరు కూడా ఆ కాలేజీలో చేరడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. కానీ 78లో ఆయన కాలేజీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వరంగల్, ఖమ్మం, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, పార్ట్ ఆఫ్ నిజామాబాద్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఒక వెల్లువలాగా సీకేఎం కళాశాలలో సీట్ వస్తే జన్మ ధన్యం అనేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ఒక ఋషి ఆచార్య జయశంకర్ గారు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. కొంచెంసేపు మాట్లాడతాను దేశపతి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆయన కమిట్మెంట్, ఆయన కన్సర్న్, ఆయన డివోషన్, ఆయన డెడికేషన్. ఒక సందర్భంలో ఏదో భాష విషయంలో నాకు ఒక డౌట్ వచ్చి సార్ దగ్గరికి పోతే చెప్పి ఏమన్నాడు అని అంటే, చారి నేను చదువుకున్నది ఉర్దూ మీడియంలో, ఆయన చదువుకున్నది ఉర్దూ మీడియంలో, ఆయన టీచర్ అయ్యే నాటికి ఉర్దూ మీడియం పోయి తెలుగు వచ్చింది. ఆయన అడ్మినిస్ట్రేటర్ అయ్యే నాటికి ఆయన వ్యాపకాలంతా, వ్యవహార శైలి అంతా ఇంగ్లీష్లో సాగింది. ఉర్దూలో విద్యాభ్యాసం మొదలుపెట్టి తెలుగులో ఉపాధ్యాయుడిగా కొనసాగి ఇంగ్లీష్లో అపారమైనటువంటి భాషా పరిజ్ఞానం. ఈ 3 భాషలలో కూడా ఆయనకున్నటువంటి పరిజ్ఞానం అంతా ఇంత కాదు. ఇందాక సోదరులు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, నేను ఆ రోజున్న డ్రాఫ్ట్ ఢిల్లీ నుంచి వెళ్ళి చిదంబరం గారి డ్రాఫ్ట్ వచ్చింది. దాన్ని రిఫైన్ చేసి రీరైట్ చేసి పంపిస్తే జయశంకర్ గారు ఏదైతే రిఫైన్ చేసి పంపిండో అదే ప్రకటన రూపేణ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నట్టే ఆయన అపారమైనటువంటి జ్ఞానానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. ఇదే ఉద్యమ ప్రస్థానంలో ఒకానొక సందర్భంలో మీకు తెలుసు 2009లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి సీట్లు సంపాదించకుంటే ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలను ఇంకా చీల్చేటువంటి ప్రయత్నం సాగుతున్నటువంటి క్రమంలో హబ్సిగూడలో జయశంకర్ సార్ ఉండేది. నేను ఓ రోజు ఆయన దగ్గరికి పోయి నా ఆవేదనను వ్యక్తం చేసిన. ఏం సార్ ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలుపెట్టిండ్రు, అసలు తెలంగాణ వస్తుందా అంటే 2 విషయాలు చెప్పిండు. మీరు ఎందుకు కలపక ముందే తెలంగాణ కలపకూడదు అనేటువంటి అంశాన్ని ఆ రోజే ఎందుకు వ్యతిరేకించిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఆయన ఒక్క నిమిషంలో నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ రాచరికంలో ఉంది, ఆంధ్ర ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రూపేణ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నది. బ్రిటిష్ వాళ్లకు 200 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి క్రమంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో ఉన్నది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సంపదను దోచుకునేటువంటి ఆర్టు ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళతో 200 సంవత్సరాలు వీళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఈ విద్య వాళ్ళకు అబ్బింది. మనం అమాయకులం కాబట్టి వీళ్ళు కలిస్తే అనేక రకాలైనటువంటి దోపిడీకి, అవమానానికి, అన్యాయానికి గురి చేయబడతారు అనేటువంటి విషయాన్ని గ్రహించిన అనేటువంటి మాట చెప్తే నేను వారిని నా సంశయాన్ని అడిగినప్పుడు నా వయసు 55. ఆయన కలిపితే మోసపోతాం, గోసపడతాం అనేటువంటి విషయాన్ని గ్రహించింది 15వ ఏట అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తాను. అంటే అంత అద్భుతమైనటువంటి నిశితమైనటువంటి పరిశోధన, నిరంతర తపన ఆచార్య జయశంకర్ గారి సొంతం. వ్యక్తిగతంగా నాకు సంబంధించి రాజకీయాల్లోకి నేను రావాలని నిర్ణయించుకొని జయశంకర్ సార్తోని, సార్ నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా, మీ సలహా చెప్పండి సార్ అంటే ఆయన టక్కున అన్నాడు, నువ్వు నిర్ణయించుకున్నాక నా సలహా ఏం ఉంటుందయ్యా అని. నువ్వు నిర్ణయించుకున్నావు, అంత ఇన్స్టాంట్గా నా సలహా ఏం ఉంటుంది అని చెప్పిండు. అని ఒక గొప్ప మాట చెప్పిండు. రాజకీయాల్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఎదుగుతూ వచ్చేవాళ్ళు ఉంటారు, ఎగురుతూ వచ్చేవాళ్ళు ఉంటారు. ఎగురుతూ వచ్చేవాళ్ళు పడిపోతారు, ఎదుగుతూ వచ్చేవాళ్ళు నిలబడతారు. నువ్వు ఏందో నువ్వు డిసైడ్ చేసుకోమనేటువంటి గొప్ప మాట. ఇప్పటికీ అది నా చెవులో ఒక రామనామ స్మరణలాగా ఎప్పటికీ గింగురు వంటనే ఉంటుంది.
ఇక ఫైనల్గా ఆచార్య జయశంకర్ గారి దార్శనికతలో కేసీఆర్ గారి నాయకత్వాన యావత్ తెలంగాణ జాతి ఒక శక్తిగా రూపాంతరం చెంది తెలంగాణ సాధించుకున్నాం. వారు ఆశించిన విధంగా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన తెలంగాణ అట్టడుగున అణచివేతకు ప్రతిరూపంగా కొనసాగినటువంటి తెలంగాణ అగ్రభాగాన శిఖరాగ్రాన నిలబెట్టినటువంటి పాలన కేసీఆర్ గారి హయాంలో సాగింది. ఈరోజు కేసీఆర్ గారి ఆత్మ మనల్ని ఆవహించి మరొక్కసారి వారి స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల నుండి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి పవిత్రమైనటువంటి బాధ్యతకు మనం అందరం కూడా మళ్ళీ పునరంకితం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చివరిగా దేవిప్రసాద్ గారు మాట్లాడతారు.